హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ శ్రీలేఖ. వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీలేఖ ఫన్నీ వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో కార్తీక మాసంలో ఎంతో ఇష్టంగా చేసుకునే నేతి బీరకాయ పచ్చడి అయితే చూపిస్తున్నానండి. మనకి ఎక్కడైనా నేతి బీరకాయలు కనిపించాయనుకోండి, టక్కున తీసుకొచ్చి చక్కగా పచ్చడి చేసుకుంటాం కదా. మరి అది ఎంతో రుచిగా చేసుకోవాలంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధానంలో చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు నేను నా స్టైల్లో చేసి చూపిస్తాను. కొన్ని టిప్స్ అనేది పాటిస్తే చట్నీ అయితే చాలా బాగుంటుంది. నేతి బీరకాయ పచ్చడి నేను చేసే విధానం చూపిస్తున్నాను, వచ్చేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకోవాలి. ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, హాఫ్ టీ స్పూన్ ధనియాలు, అంటే నేను చాలా తక్కువ క్వాంటిటీ చేస్తున్నాను కాబట్టి తక్కువగా చూపిస్తున్నాను. ఆయిల్ వేయకుండానే వేయించుతున్నానండి. మీకు ఇష్టమైతే ఆయిల్ కూడా వేసుకోవచ్చు. నేను చాలా ఆయిల్ తగ్గించి వాడతాను, సో అందుకని చాలా తక్కువగా చూపిస్తున్నాను. ఈ జీలకర్ర ధనియాలు అయితే వేగిపోయాయండి. జీలకర్ర ధనియాలు తీసి పక్కన పెట్టేసుకోవాలి. చూసారు కదా, నేనైతే దేంతో అయితే వేయించానో అదే స్పూన్తో తీసి ఈ రోట్లో అయితే పెట్టేసుకున్నాను. ఇంకా కారం కోసం అయితే పచ్చిమిర్చి అండి, 10-12 పచ్చిమిర్చి తీసుకున్నాను. కొంచెం కారం కారంగా ఉంటే బాగుంటుంది. ఇవి నేతి బీరకాయలు కదండి, మనం ఎంత కారం వేసినా కొంచెం కారం తక్కువగానే ఉంటుంది. అందుకనేసి ఇప్పుడు అదే ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి. ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి కూడా దీనిలో వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇదిగోనండి, చూసారు కదా, ఈ విధంగా ఆయిల్లో వేసుకొని మనము గరిటెతో తిప్పకుండా ప్యాన్ పట్టుకొని తిప్పినా సరిపోతుంది. నేను ముందుగా ముక్కలుగా కట్ చేశానండి, ఎందుకంటే దీనిలోకి ఆయిల్ వెళ్ళిపోయి పేలుతాయి కదా, అలా పేలకుండా ఉండడానికి అనమాట. ఇదిగోండి, ఇది మా ఇంటి దగ్గరే ఉన్న బీరపోద్ది అనమాట, నేతి బీరకాయలు. ఒకటి ఇంతకుముందే 2 డేస్ అవుతుందండి కట్ చేసి, కాకపోతే పచ్చడికి సరిపోదని చెప్పేసి మానేశాను. నేను 2 బీరకాయలు అయితే తీసుకున్నాను. చూసారు కదా, నేను ఈ విధంగా చిన్నగా కట్ చేస్తున్నాను ముక్కలుగా. ఎందుకంటే ఎంత చిన్నగా ముక్కలు కట్ చేస్తే అంత ఫాస్ట్గా అవుతుంది. పైగా మనము ఆయిల్ బాగా తగ్గించి చేస్తున్నాం కాబట్టి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే బాగా త్వరగా మగ్గిపోతాయి. చూస్తారు కదండి, ఈ విధంగా కట్ చేసుకోవాలి. పచ్చిమిర్చి అయితే ఈలోపు వేగిపోయాయి కాబట్టి పచ్చిమిర్చిని తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను. మనము పచ్చిమిర్చి వేయించడానికి వేసాం కదా ఆయిల్, దానిలోనే వేసుకుంటున్నాము. అందుకని చాలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోమని చెప్పాను. చూసారు కదా, ఆయిల్ ఉంది. ఇప్పుడు ఇదే ఆయిల్లో అయితే అమ్మడి బీరకాయ ముక్కలు అయితే వేసుకుంటున్నాము, కట్ చేసినవి. ఒకసారి బాగా కలుపుకోవాలి, అంటే ఆయిల్ పట్టేలాగా తిప్పుకోవాలన్నమాట. ఇప్పుడు నేను చూపించినట్లుగా కొంచెం మగ్గిన తర్వాత చూడండి, చింతపండు చాలా తక్కువ కడిగి దీనిలో వేసుకుంటున్నాను. రుచికి సరిపోయేంత ఉప్పు అయితే వేసుకుంటున్నానండి. ఒక స్పూన్ ఉప్పు వేసుకున్నాను. అలాగే ఒక గుప్పెడు కొత్తిమీర కూడా వేసాను. ఇంకా మూత పెట్టి మనం ఒక 15 నిమిషాల వరకు సిమ్లోనే మగ్గిస్తే చక్కగా మేగల్లా అయిపోతాయండి. 15 నిమిషాలు కూడా పట్టదు, 6-7 నిమిషాలు అయితే ఈజీగా సరిపోతుంది. అవి మగ్గే లోపల ఈ జీలకర్ర ధనియాలు అలాగే పచ్చిమిర్చి అయితే ఇక్కడ నేను నూరుకుంటున్నాను. చూసారు కదా, మనకి 2 పనులు ఒకటే టైంలో అయిపోతాయి. స్టవ్ మీద ఉన్న బీరకాయ ముక్కలు అయితే మగ్గిపోయాయండి. ఇదిగోండి, చూడండి ఒకసారి. మనము గరిటతో జస్ట్ ఇట్లా ప్రెస్ చేస్తే ముక్క అయిపోవాలి. నేను ఇక్కడ అదే చూపించాలనుకున్నాను కానీ కెమెరా అడ్జస్ట్ చేసుకోలేదు, సో అందుకని కనిపించట్లేదు. ఇదైతే మంచిగా మగ్గిపోయాయి. ఇదిగోండి, ఈ విధంగా మగ్గిపోయిన తర్వాత కొంచెం కొంచెంగా వేసుకొని దంచుకోవాలి. మీకు కావాలనుకుంటే దీనిలో మనము ముందుగానే అన్నీ కలిపేసి వేయించేసుకోవచ్చండి. జీలకర్ర, ధనియాలు అలాగే పచ్చిమిర్చి, ఇంకా కావాలంటే పోపు దినుసులు కూడా వేసుకోవచ్చు. వేసుకొని బాగా మగ్గిన తర్వాత అన్నిటినీ కలిపి దంచుకోవచ్చండి. అదొక టేస్ట్లో ఉంటుంది, ఇది కూడా ఒక టేస్ట్లో ఉంటుందండి. దేనికది సపరేట్గా చేసింది, అందువల్ల నేను ప్రతిదీ సపరేట్గా వేయించుకుని ఇలా చట్నీ అయితే చేస్తాను. అదేవిధంగా ఇప్పుడు మనం వేయించిన దాంట్లో కొంచెం అంత వాటర్ చిలకరించుకొని
దాన్ని నీట్గా అంటే ఈ ఆయిల్ ఇవన్నీ ఉన్నాయి కదా, అదంతా దీనిలోకే వేసుకొని మంచిగా రుబ్బుకోవాలండి. చూడండి చట్నీ కొంచెం లూజ్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా రుబ్బుకొని పక్కన పెట్టుకున్నాను. ఇంకా ఈ చివరిగా మనము పోపు పెట్టుకోవాలండి. పోపు మంచిగా పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. అన్నంలో కలుపుకొని తింటుంటే ఈ పోపు దినుసులు పంటి కింద పడి చాలా కమ్మగా ఉంటాయి. కాబట్టి కొంచెం ఎక్కువగానే వేసుకోండి. వెల్లుల్లిపాయలు నేను ఇక్కడ 4, 5 రెమ్మలు తీసుకున్నాను. ఇష్టం లేని వాళ్ళు ఇంగువ కూడా తీసుకోవచ్చండి. ఇంగువ పౌడర్లు వస్తున్నాయి కాబట్టి. ఇంకా కరివేపాకు ఫ్రెష్‌గా ఉన్నయి వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. ఇంకా నేనైతే పోపు పెట్టడం అయితే కంప్లీట్ అయిపోయిందండి. నేను ఆ చిన్న రోట్లో నుంచి పచ్చడిని డైరెక్ట్‌గా వేసుకుంటున్నాను. ఎప్పుడైనా సరే మనము తాలింపు పెట్టినప్పుడు పచ్చడిలోకి కానివ్వండి, లేదంటే సాంబారు, చారు ఇలాంటి దేంట్లోకైనా సరే పోపుని తిరగబోయకూడదండి. మనం పెట్టిన చారు గానీ, పచ్చడి గానీ ఏదైనా సరే పోపులోకి తిరగబోయాలి. అప్పుడు పచ్చివాసన లేకుండా చాలా కమ్మగా ఉంటుంది. బావుంటుంది ఏదైనా కూడా. ఈసారి ఇలా ట్రై చేయండి. ఇంకా అమ్మడి బీరకాయ పచ్చడైతే సూపర్‌గా కుదిరిందండి. అన్నంలో మాత్రం సూపర్‌గా ఉంది. మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అని అనుకుంటున్నానండి. వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్‌ని సపోర్ట్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్‌తో నేను మీ ముందుకొస్తాను. సరదాగా నవ్వుతూ, అలరిస్తూ మంచి మంచి వంటలు కూడా చూపిస్తూ ఉంటాను. కాబట్టి మీ అందరి సపోర్ట్ నాకు ఖచ్చితంగా కావాలి. సో, లైక్ చేయండి.